మాజీ సీఎం జగన్ నేడు గుంటూరు వెళ్తున్నారు. కాసేపట్లో మిర్చి యార్డ్ను సందర్శిస్తారు జగన్. అక్కడ మిర్చి రైతులతో మాట్లాడతారు. మిర్చి రైతుల సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు జగన్. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు జగన్. మాజీ సీఎం జగన్ నేడు గుంటూరు వెళ్తున్నారు. మరి కాసేపట్లో మిర్చి యార్డ్ను సందర్శిస్తున్నారు. అక్కడ మిర్చి రైతులతో మాట్లాడతారు జగన్. మిర్చి రైతుల సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే గుంటూరు పర్యటన నేపథ్యంలో ఉదయం 9:30 అయితే గుంటూరు చేరుకుందో, అక్కడి నుంచి ఆ గుంటూరు ఏదైతే మిర్చి యార్డుకి అయితే చేరుకుని అక్కడ ఉన్న మిర్చి రైతులను, అలాగే మిర్చికి సంబంధించిన వ్యాపార కూలీలతో సహా వాళ్ళతో ముఖాముఖి అయితే మాట్లాడనున్నారు. వాళ్ళ మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులను, వాళ్ళకి అందవలసిన గిట్టుబాటు ధరలకు సంబంధించి ఆయన వివరాలు అడిగి తెలుసుకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా పలు దఫాల జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క గుంటూరు జిల్లాలో మిర్చి అంటేనే రాష్ట్రం మొత్తం మీద కూడా అది ఒక పేరు, మంచి ఇది ఉన్నది అని చెప్పేసి దానికి సంబంధించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కూడా మిర్చి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులతో సమావేశమై వాళ్ళతో ఒకరితో ముఖాముఖిగా మాట్లాడే వివరంగా అడిగి తెలుసుకొని వారికి సంబంధించిన ఇబ్బందులను కూడా ఆయన తెలుసుకొని ప్రభుత్వాన్ని అయితే ఆయన డిమాండ్ చేయనున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రోడ్డున పడేశారని కూడా వాళ్ళు దపాల జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు ఆరోపించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క గుంటూరు మిర్చి యార్డ్ని అయితే ఆయన అక్కడ సందర్శిస్తారు. దానికి సంబంధించి ఆ మిర్చి యార్డ్ లో అందరితో ఏదైతే మిర్చి రైతులతో సమావేశమై మొత్తంగా పూర్తి వివరాలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులతో సహా తెలుసుకొని ఏదైతే అనంతరం ఆయన మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగనున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. వరలక్ష్మి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.